తిరుపతి అన్నా క్యాంటీన్లో 5 రూపాయలకే భోజనం. కే హరి. చాలు చాలు. ठीक है, अच्छा खाना. స్వామి ఇలా చూడండి, ఇలా ఉంది భోజనం. సాంబారు, కర్రీ, పెరుగు. సరిపోతుందా? రైస్ సరిపోతుందా? బాగుందా? మీరు మాల వేస్తారు, మీరు తింటున్నారు, నీట్గా ఉంటుంది. అక్కడ సపరేట్గా ఇచ్చారు సార్. రెగ్యులర్గా వస్తుంటారా మీరు ఇక్కడికి? నేను తింటున్నాను, నాకు అన్నీ బాగా నచ్చాయి. పెరుగు అయితే చాలా గట్టిగా ఉంది. ఊరగాయ చూడండి, ఊరగాయతో ఓకే సార్. అమ్మా, ఎంతమంది తింటారమ్మా రోజుకి? ఒక పూటకే ఎంతమంది తింటారు? ఒక పూటకే ఒక 500 మంది తింటారా? ప్లేట్ మీరు కడుగుతారు, తెలిసిపోతుంది కదా. అంటే ఎన్ని ప్లేట్లు పెడతాం ఫస్ట్ మనము పెట్టేటప్పుడు? మీకు తెలుసమ్మా? మీరా పోతున్నావా? బాగుందా? తినలేదా? బాగుందా? ఎట్లా ఉంది? సరిపోతుందా? వాళ్ళు పెట్టే అన్నం సరిపోతుందా? టేస్ట్గా ఉందన్నా? టేస్ట్గా ఉందా? తినండి తినండి, బాగుంది టేస్ట్. ఏం లోపల తినొచ్చు కదా మీరు? ఓకే, చెప్పులు దూరం తీసేసి తినండి. నేను తీస్తలే దూరం.
సరిపోతుందన్న అన్నము సరిపోతుందా? వాళ్ళు పెట్టిన అన్నం సరిపోతుంది 5 రూపాయలు. కావాలంటే మళ్ళీ 5 రూపాయలు పెట్టాలి కదా. తినండి. థ్యాంక్ యూ. బొమ్మ పడుతుంది, బొమ్మ పడింది సార్. రెండు ముందుకురా. వెళ్ళిపోయినారు అనుకో, రారు కదా, షార్టేజ్ వచ్చేస్తుంది. మనకు తెలిసిపోతుంది దీని టోకన్ షార్టేజ్ వస్తుంది. కలర్ టోకన్ ఒకటే. ఓకే, ఈ రోజు తీసుకొని పోతారు, నెక్స్ట్ ఇస్తారు 10 ఎక్స్ట్రా వచ్చుంటాయి. 34 ఉన్నాయి ఈరోజు టోకన్లు, రేపు 36, 38 వస్తాయి. తెలిసిపోతుంది వస్తాయి. సరే, ఇప్పుడు మనకి ఫుడ్ వచ్చి కానీ తినేసి వెళ్ళిపోతారు కదా. ఆ క్యాంటీన్ కి ఈ క్యాంటీన్ కి సేమ్ అలాగే అన్ని ఒక చోట నుంచి వస్తాయి. ఎక్కడి నుంచి వస్తుంది ఇవంతా కూడా తయారయ్యి? మనకు ఇస్కాన్ మల్లయ్యపల్లి నుంచి వస్తాయి. అక్కడి నుంచి తయారయ్యేసి ఒకే పండు. ఎన్ని ఉన్నాయి మన తిరుపతిలో మొత్తం ఎన్ని ఉన్నాయి? 4 ఉన్నాయి. 4 ఉన్నాయి. ఇవి మాత్రం దగ్గరగా ఉన్నాయి. ఈ 2 దగ్గరగా ఉన్నాయి. ఈ 2 ఇక్కడ కూడా ఉంది కదా, సీకాం కాలేజ్ కాడ ఉంది. సీకాం కాడ కూడా ఉంది. నేను ఫోన్ చేసి వస్తున్నాయి. సిమ్స్ కాడ ఉంది. 4. ఓకే, థ్యాంక్ యూ. ఓకేనా, సరిపోయిందండి మీకు? సార్ 2 ప్లేట్లు తీసుకున్నాను. ఎక్కువ ఓహో, మీరు 2 ప్లేట్లు తీసుకున్నారు. ఒక ప్లేట్ అయితే చాలదా మీకు? చాలు, కష్టపడతారు కాబట్టి పొగులంతా. 2 ప్లేట్ సరిపోతుంది, ఫుల్ అయిపోతుంది. ఒక ప్లేట్ అయితే మీరు కష్టపడాలి కాబట్టి తక్కువ అవుతుంది. టిఫిన్ అయితే 3 ఇడ్లీ ఇస్తారు. అలా 2 ప్లేట్లు తీసుకుంటారు మీరు. 10 రూపాయలకి 6 ఇడ్లీ ఇస్తారు. కానీ బాగుంటుంది. టేస్ట్ బాగుంటుందా? ఓకే. సో దీనివల్ల మీకు డబ్బులు మిగులుతుంది కదా భోజనానికి కదా అన్న. బయట పోయి మనం తిన్నామంటే కనీసం 50, 70, 60, 100 వరకు పెట్టాల్సి వస్తుంది. అంతే కదన్నా. ఇది మనకి కంటిన్యూ ఉండాలి. ఇలాంటి అవకాశం, అది కూడా వెంకటేశ్వర స్వామి సన్నిధిలో ఇలాగ భోజనం దొరకడం మీలాంటి కష్టపడే వాళ్ళకి. నేను కూడా తిన్నా ఈరోజు. నేను కూడా ఆడ తినేసి వస్తున్నా. ఎందుకంటే చాలా సంతోషం. అర్థమైంది, మీరు కష్టపడాలి కాబట్టి. వేరే వాళ్ళకి సరిపోదు సార్ ఒక ప్లేట్. కష్టపడతాం. అదే మీరు పొగులంతా కష్టపడతారు, మీకు సరిపోతుంది. హాయిగా నిద్ర వస్తుంది ఇప్పుడు భోజనం చేయడానికి. సో డబ్బులు మిగులుతాయి ఇలాగైతే. ఓకే, నా రామారావు గారికి, మహానుభావుడు రామారావుకి, చంద్రబాబుకి ఇది చేసినందుకు అందరూ ధన్యవాదాలు. జై తెలుగుదేశం. పర్లేదు. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? పత్తికొండ. సో అన్న క్యాంటీన్లో భోజనం చేశారా? ఎలా ఉంది భోజనం? పత్తికొండలో కూడా ఉన్నాయి కదా. పత్తికొండ నాకు ఫ్రెండ్స్ ఉన్నారబ్బా. ఓకే, పత్తికొండలో కూడా ఉంది కదా అన్న క్యాంటీన్. అక్కడ తిన్నారు ఎప్పుడన్నా? కానీ ఇక్కడ తిన్నారు. ఎలా ఉంది? టేస్ట్ బాగుందా? సరిపోయిందా పెట్టిన ఫుడ్? ఓకే, థ్యాంక్ యూ. భోజనానికి వెళ్తున్నారా మీరు? సో ఇంతకుముందు ఎప్పుడు తిన్నారా? సో ఎలా ఉంది భోజనము? సో ఇప్పుడు మళ్ళీ వెళ్తున్నారు. 5 రూపాయలకే భోజనం సరిపోతుందా బ్రదర్? సో మీరేం పని చేస్తుంటారు?
ఓకే, కష్టపడినారు, తినండి కడుపు నిండా. ఓకే, థ్యాంక్ యూ. ఓకే అన్నా, భోంచేశారా? ఇంకొద్ది ఎలా ఉందన్నా? బాగుంది. మీరు ఏం పని చేస్తారా? లేబర్ పని. ఓ, ఎంత వస్తుందన్న కూలి? 800 ఇస్తారన్నా. సో మీరు మధ్యాహ్నం కూడా ఇక్కడ భోంచేస్తారా? కుదిరితే దగ్గరగా ఉంటే భోంచేస్తారు, లేదంటే ఎక్కడ పని చేసి కూడా భోంచేస్తారు. సో రోజుకి 2 పూట టిఫిన్ కూడా తింటారు అప్పుడు కుదిరితే మీకు. సో అన్న, ఇప్పుడు ఈ క్యాంటీన్లో భోంచేయడం వల్ల మీకు సరిపోతుందా? టేస్ట్ బాగుందా? టేస్ట్ బాగుంది. సో మీరు తిన్నారా? సో దీనివల్ల అన్న ₹2 మనకి మిగులుతుంది కదా, మనకు కష్టపడిన డబ్బులు మిగులుతుంది. మాకైతే ఇప్పుడు నేను మిలిటరీ వాడిని, నేను కూడా మిలిటరీలో భోంచేసేవాడిని 3 పూట్ల. అక్కడ ఇక్కడ ఒకేలా ఉంది నాకు భోజనం. మాకు మిలిటరీ ఎలా పెడతా అలా ఉంది, లేదంటే అక్కడ అప్పుడప్పుడు నాన్ వెజ్ పెడతారు, ఇక్కడ నాన్ వెజ్ కుదరదు కాబట్టి అన్ని రకాల వంటలు కూడా సాంబార్ కానీ, చట్నీ కానీ, దాన్ని ఏమంటారు, పెరుగు కానీ, గట్టి పెరుగు ఇచ్చారు, బాగుంది. నేను కూడా ఫస్ట్ టైం తిన్నాను. నాకేం డిఫరెన్స్ కానీ మేము కూడా ఇంట్లో ఇలాగే తింటాం. సో దీన్ని బట్టి చూస్తుంటే అందరికీ నేను అడుగుతున్నాను, మన వాళ్ళకందరికీ ఓ 500 నుంచి 1000 రూపాయల వరకు పనిచేసేవాడికి ₹10 ₹20తో భోంచేస్తే మిగిలిన డబ్బులు మిగులుతుంది. సో మంచి పనే కదన్నా. సో మీరంతా ఓట్లేసి ఎన్నుకుందానికి ఈ గవర్నమెంట్ మంచిదే కదా, మంచిగా జరిగింది కదన్నా. ఇంకా ఎన్నేళ్ళు ఉండాలన్నా ఇలాంటి గవర్నమెంట్? ఇలా ఎన్నేళ్ళు ఉండాలని కోరుకుంటారు మీరు? ఓకే, తిరుపతిలో ప్రసాదం లాగా మనకి ఇక్కడ ప్రసాదం దొరకాలి అన్న. ఇలాగ 200 చిల్లర ఉన్నాయన్నమాట. ఒక్కొక్క చోట 500 నుంచి ఒక్కొక్క పూట తింటే 1000 మంది ఒక చోట తింటే కూడా దగ్గర 2 లక్షల నుంచి 2.5 లక్షల వరకు భోజనం చేస్తున్నారన్న ఒక రోజుకి. 2.5 లక్షల మంది భోజనం పెట్టడం అంటే ఎంత కదన్నా? ఎంత మేలు చెప్పండి అన్న. నేనే చెప్తాను అంటే ఎవరు కూడా తినచ్చు, ప్రతి ఒక్కరు తినాల్సిన భోజనం తినచ్చు, ఏం డిఫరెన్స్ లేదు. అన్నదానం, అందుకే అన్న, ఆయన పేరే అన్న, అన్నదానం చేస్తారు. ఆయన పేరుతో చంద్రబాబు నాయుడు ఇంకా ఉండాలి, మాకు చేయాలి అందరికి. చాలా హ్యాపీ అన్న. నేను కూడా తిన్నాను చాలా రోజులు, నాకు కుదరలేదు. ఇంకా కూడా కుదిరితే అప్పుడప్పుడు టిఫిన్ కూడా చేస్తాను, చూస్తాను. నేను కూడా నేను తమిళనాడులో కూడా తిన్నాను, వాళ్ళ దగ్గర చెన్నైలో కూడా అమ్మ క్యాంటీన్లో కూడా. వాళ్ళ ఫుడ్కి మన ఫుడ్కి చాలా డిఫరెన్స్ ఉంది. మనకి మన ఇంట్లో వంట చేసినట్టుగా సాంబార్ కానీ అన్నీ బాగున్నాయి. మీకు బాగా నచ్చింది కదా? ఓకే అన్న, చాలా థ్యాంక్ యూ. ఓకే, సంతోషం. మీరు తిన్నారు తమ్ముడు? ఓకే, ఎలా ఉంది? సరిపోయిందా? మీరు ఏం కదా, మీకు 2 ప్లేట్లు కావాలి ఏమన్నా? లేదు, బాగానే పెడుతున్నారు, ఫుడ్ బాగానే ఉంది. కాకపోతే అప్పుడప్పుడు కొద్దిగా పెరుగు ఫాల్ట్ అవుతుంది. సో ఇప్పుడు ఎలా ఉంది? ఈ రోజు పెరుగు గట్టిగా ఉంది. ఫాల్ట్ మీన్స్ కొద్దిగా లూజ్ అవుతుందా? ఓకే, అదొకటి సరి చేస్తే బాగుంటుంది. సరే, ఓకే.